హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో ఉస్మానియా బిస్కెట్స్ని ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపించబోతున్నానండి. ఒక్కసారి ఈ వీడియో చూసి ట్రై చేయండి. చాలా అంటే చాలా క్విక్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. మరి ఇంత హెల్తీ రెసిపీని ఇంత టేస్టీగా మీరు ట్రై చేయండి. ఇందుకోసం 100 గ్రాముల వెన్నని తీసుకోవాలి. చూడండి, వెన్నని రూమ్ టెంపరేచర్ ఉన్నది తీసుకున్నామనుకో త్వరగా కరుగుతుందన్నమాట. ఇలా మొత్తం అంతా కూడా స్మాష్ చేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు చక్కెర పౌడర్ని వేసుకోవాలి. అంటే ఇది గ్రాముల్లో చెప్పాలంటే 100 గ్రాములు ఉందండి. ఇలా చక్కెరని గ్రైండ్ చేసి ఆ పౌడర్ని వేసుకున్నాక ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ కంటే మరి కాస్త తక్కువగా ఉప్పును వేసుకోవాలి. ఇదంతా కూడా బాగా కలిసేలాగా 10 నిమిషాల పాటు బాగా బీట్ చేస్తూ కలుపుకోవాలి. చూడండి, ఇలా లైట్గా నురగ రావాలన్నమాట. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి 100 గ్రాముల గోధుమ పిండిని, 100 గ్రాముల మైదాని, అంటే మనం 100 గ్రాముల చక్కెర పౌడర్ని తీసుకున్నాం కదా, దానికి డబల్ క్వాంటిటీలో మైదాని గోధుమ పిండిని కూడా వేసుకోవాలి. అంటే 1 కప్పు చక్కెర అయితే 1 కప్పు గోధుమ పిండి, 1 కప్పు మైదా అనమాట. అలా కప్పు కొలతల్లో తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకుంటే ఈ నూనె వేసుకోవచ్చు. ఇలా వేసేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, చేత్తో ఒక 10 నిమిషాల పాటు బాగా మెత్తగా చేసుకోవాలి. ఇందులోకి పాలను కానీ నీళ్ళని కానీ వేయకుండా తడుపుకోవాలి. ఒకవేళ మీకు గట్టిగా అనిపిస్తోంది, ఇంకొస్తం కావాలి అనిపిస్తే కాస్త నెయ్యిని కానీ లేదా బటర్ని కానీ వేసుకోండి. పాలను కానీ నీళ్ళని కానీ వేయకోకుండా చేసుకోవాలి. ఈ విధంగా 10 నిమిషాల పాటు చేత్తో బాగా మెత్తగా చేసుకున్నాక ఫ్లోర్ పైన కానీ లేదా చపాతీ పీట ఉంటుంది కదండి, దానిపైన కానీ కాస్త నెయ్యిని కానీ నూనెని కానీ అప్లై చేసేసుకొని చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా చపాతీలాగా చేసుకోవాలి. కానీ మందంగా ఉండాలి. ఒక 1/2 ఇంచు మందం ఉండేలాగా చూసుకోండి. అప్పుడే మనకి బిస్కెట్స్ అనేది చాలా బాగుంటాయి. మరి పల్చగా ఉన్నాయంటే చక్కగా ఉంటాయి. ఇలా 1/2 ఇంచు మందం ఉండేలాగా మనం అంతా సమానంగా ఒత్తేసుకొని తర్వాత మనకి కావాల్సిన సైజులో ఇలా రౌండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఏదైనా బాటిల్ మూత కానీ లేదా ఏదైనా గ్లాస్తో కానీ ఇలా కట్ చేసుకొని వీటన్నిటిని మనం ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్నాం కదండి ప్లేట్కి, ఆ ప్లేట్లో పెట్టేసుకోవాలి. చూస్తున్నారుగా ఇలా. ఇప్పుడు మిగిలిన పిండి ఉంటుంది కదా, ఆ పిండిని కూడా మనం ఇదే విధంగా తయారు చేసుకోవాలి. చూడండి, ఇక్కడ ప్లేట్కి నేను ఆయిల్ అప్లై చేసి దానిపైన బటర్ పేపర్ వేస్తున్నాను. మనం ఇలా కూడా చూద్దాం, బటర్ పేపర్ పైన బాగా వస్తాయా లేదా మామూలుగా ఆయిల్ రాసి పెట్టేశాం కదా ఆ ప్లేట్ పైన బాగా వస్తాయో చెక్ చేద్దాం. ఇలా ఒక ప్లేట్కి అయితే నేను బటర్ పేపర్ వేశాను, ఒక ప్లేట్కి ఆయిల్ని అప్లై చేసి డైరెక్ట్గా పెట్టేశాను. ఇప్పుడు నేను 2 బర్నర్ల పైన కూడా వీటిని తయారు చేస్తున్నానండి. చూడండి, ఒక స్టవ్ పైన ఒక ప్లేట్ని పెట్టేసేసి మూత పెట్టేశాను. మరొక పైన కూడా ఇలాగే ఒక ప్లేట్ కానీ లేదా ఇలా నేను పెట్టినట్టుగా ఏదైనా స్టాండ్ కానీ పెట్టేసి దానిపైన ప్లేట్ని పెట్టేసేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో మాత్రమే వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, లో ఫ్లేమ్లోనే ఉండనివ్వాలి. దాదాపు 30 నిమిషాల పాటు ఉండనివ్వాలి. చూడండి, ఇక్కడ హోల్ ఉందని నేను క్లోజ్ చేస్తున్నాను. మనకి ఆవిరి అనేది బయటికి పోకుండా ఉండాలి. మీకు టోటల్గా 30 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, చూస్తున్నారుగా 30 నిమిషాలకి మనకి బిస్కెట్స్ అనేది రంగు మారాయి. ఇప్పుడు మనం చెక్ చేద్దాం. చేతికి అంటుకోలేదు అంటే మనకి ఇవి చూడండి గట్టిగా అయిపోయాయి. నాకైతే చేతికి కూడా ఏ మాత్రం అంటుకోలేదు. కాకపోతే ఇంకా కాస్త సాఫ్ట్గా ఉన్నాయండి. మనం కిందికి దించి ఒక 10 నిమిషాలు అలాగే పెట్టేసామనుకోండి, మూత పెట్టేసి పెట్టేయాలండి. అలా పెట్టేసామనుకోండి బిస్కెట్స్ అనేది మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి. మరో సైడ్ అయితే ఇంకా కాస్త కావాలి కాబట్టి వాటిని అలాగే ఉంచేసాను. ఇవి అయ్యాయి కాబట్టి వీటిని కిందికి దించి మనం 10 నిమిషాల పాటు అలాగే ఉండనిచ్చేద్దాం. చూడండి, 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. రెండింటినీ కూడా మీకు కడాయిలో నుంచి కిందికి దించేసాను. చూడండి, ప్లేట్లు కాస్త వేడిగానే ఉన్నాయండి. మరి పూర్తిగా వేడి తగ్గిపోలేదు, మనం ముట్టుకోగలిగినంత ఉన్నాయి. చూడండి, ఇప్పుడు మీకు చూపిస్తున్నాను బిస్కెట్స్ని. కాస్త అయితే పగుళ్ళు వచ్చాయండి. పగుళ్ళు కూడా రాకుండా రావాలి అంటే మనం బిస్కెట్స్ని తయారు చేసి కడాయిలో పెట్టే ముందే కాస్త పాలని అప్లై చేసుకున్నాం అనుకోండి, పైన పగులు కూడా రాకుండా వస్తాయి. నేనైతే పాలు అప్లై చేయలేదు కదా, కాస్త పగుళ్ళు వచ్చేసాయి. కాకపోతే బిస్కెట్స్ మాత్రం బాగా అంటే బాగా ఉడికిపోయాయి. చూడండి, మిడిల్లో ఏ మాత్రం కూడా పచ్చిదనం లేదు. చూస్తున్నారుగా, క్రిస్పీగా చాలా పొడిగా అయిపోతున్నాయి. చాలా అంటే చాలా బాగా వచ్చేసాయండి. తప్పకుండా నేను చేసిన విధానంలోనే ట్రై చేయండి. అంటే నేను చెప్పిన కొలతల్లో అన్నమాట. 1 కప్పు చక్కెర తీసుకుంటే 2 కప్పుల పిండిని తీసుకోవాలి. మొత్తం మీరు గోధుమ పిండినైనా వాడుకోవచ్చండి, ఏం పర్లేదు. అలాగే ఇందులోకి ఇంకా మంచి రంగు రావాలంటే 1 స్పూన్ శనగపిండిని వేసుకోండి. ఇంకా మీకు మంచి గోల్డెన్ కలర్లో వచ్చేస్తాయి.
ఇలా నేను చెప్పిన టిప్స్ని, నేను చెప్పిన కొలతల్ని ఫాలో అయ్యి మీరు కూడా ఉస్మానియా బిస్కెట్స్ని ఇంట్లోనే ట్రై చేసి టేస్ట్ చేయండి. అలాగే నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇలాంటి ఎన్నో వెరైటీ వంటకాలు మీ ముందుకు నేను తెస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.